అవన్నీ నేను మాట్లాడుతున్నాను. ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యం, ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న ఈ సమస్యల నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అయితే ఎక్కడ ఆయన ఈ గొడవల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన ఈ విషయంపై అయితే మాత్రం అధినాయకుడిని గౌరవిస్తాం, అధినాయకుడు ఏ విధంగా చెబుతున్నాడో ఆ విధంగానే వెళ్తాం అన్న విధంగా చెప్పారే తప్ప విషయంపై ఎక్కడ నాగబాబు క్లారిటీ ఇవ్వని పరిస్థితులకు మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసేవాళ్ళం తప్ప అవి వ్యతిరేకించే వాటికి ఎదురు తిరిగి చేసేవాళ్ళం కాదు. మా నాయకులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరించేవాళ్ళం. సో మేము క్రమశిక్షణకి వదిలేటువంటి కార్యక్రమం. నిజానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎక్కువగా నాగబాబు ఇక్కడ నియోజకవర్గాన్ని చూసుకునేవారు. అయితే నాగబాబు గతంలో మాట్లాడిన మాటలో కొన్ని హల్చల్ కావడం, వివాదాల సమస్యల నేపథ్యంలో కాస్త డిప్యూటీ సీఎం నాగబాబును దూరంగా పెట్టారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఏది ఏమైనా మరలా నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలు, నేతలతో అంతా కూడా సమీక్ష నిర్వహించి అదేవిధంగా కోట్లాది రూపాయలతో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గం చెందుతుందని తెలియజేశారు. గొల్లప్రోలుకు సంబంధించిన అతిపెద్ద సమస్య కూడా నాగబాబు ముందు ఉంచారు. ఖచ్చితంగా ఆ సమస్య కూడా పరిష్కరిస్తామంటూ ఆయన పేర్కొన్న నేపథ్యం. మునిగిపోతుందని మేము శుద్ధగట్ట ఆధునీకరణ చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు మేము ఎందుకు 100 పెట్టామనుకోండి వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు, దాన్ని చేసుకోవాలి. ప్రయారిటీ వైడ్ అంటే ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. కరెక్ట్ చేస్తారు, వచ్చింది మొన్నే కాబట్టి చేస్తారు. ఇప్పటికి 600 కోట్ల రూపాయలు చేస్తాయి కాబట్టి ఇవి కూడా చేస్తాం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్మ, అదేవిధంగా ఇటు జనసేనకు సంబంధించి నేతల మధ్య వారైతే మాత్రం కొనసాగింది. ఇలాంటి తరుణంలో నాగబాబు ఎంట్రీ కూడా ఒక ఆసక్తిగా మారింది. అయితే నాగబాబు వస్తే ఏదో ఒక హాట్ కామెంట్ చేస్తారు, ఏదో ఒక మాట్లాడతారు అన్న ఆసక్తిగా చూసిన పరిస్థితి నెలకొంది సోషల్ మీడియా. అయితే ఎక్కడ కూడా నాగబాబు ఆ విషయాలు ప్రస్తావించకుండా కేవలం అభివృద్ధి గురించి మాట్లాడడం అయితే మాత్రం ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా నాగబాబు సరిగ్గా సమాధానం చెప్పకుండా అంత అధినాయకుడు మాత్రమే చూసుకుంటారంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా పిఠాపురంలో నాగబాబు ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు అన్న విధంగా అయితే మాత్రం నాగబాబు మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది.